ఇప్పుడు శివాలయంలో మార్నింగ్ పూజ అయితే స్టార్ట్ అయింది. ఈ రోజు పూజలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎవరి ప్లేసెస్ లో వాళ్ళైతే కూర్చున్నారు. ఈ శివాలయాన్ని ప్రతిష్ఠ చేయడానికి వచ్చిన వేద పండితులందరూ స్టేజ్ మీద అయితే కూర్చున్నారు. మార్నింగ్ పూజ అయితే స్టార్ట్ అయింది. కొన్ని క్లిప్స్ అయితే నాకు వీడియో తీయడం అస్సలు కుదరలేదు. ఎందుకంటే నేను కూడా పూజలోనే ఉన్నాను కదా. ఓన్లీ నాకు వీలైనంత వరకు నేను వీడియోస్ అయితే తీసాను. ఈ రోజు పూజలో సూర్య భగవానుడికి పూజ చేసి అందరితో కూడా సూర్య నమస్కారాలు చేపిస్తారంట. ఇక్కడ పంతులు గారు చూసారా సూర్య భగవానుడికి ఎలా నమస్కరిస్తున్నారు. స్టేజ్ పైన కూర్చున్న పంతులు మంత్రాలు చదువుతుంటే ఈయన ఇక్కడ సూర్య నమస్కారాలు చేస్తూ సూర్య భగవానుడికి అయితే పూజ చేస్తున్నారు. పూజ జరుగుతుండగా దేవుడిని దర్శించుకోవడం కోసం అని చెప్పి ఇలా కొంతమంది గెస్ట్లు అయితే వచ్చారు. ఈయన టీడీపీ ఎమ్మెల్యే బొత్స అప్పలరసయ్య అనుకుంటా. ఇప్పుడైతే మార్నింగ్ పూజ అంతా పూర్తయిపోయింది. సూర్య భగవానుడికి పెట్టిన ప్రసాదాలు అయితే అందరికీ కూడా పంచిపెడుతున్నారు. అక్కడ ప్రసాదం తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోవడమే. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి 1 గంట 2 గంటలు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుని మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 గంటలకైతే గుడి దగ్గరకు వచ్చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ పూజ 3 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. పూజ అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీ అందరం ఈ టెంపుల్ లో కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం. ఈ టెంపుల్ ఏ ఊర్లో ఉంది అని చెప్పి కొంతమంది అయితే కామెంట్స్ లో అడుగుతున్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజర్ మండలం టీ బుర్జవలస గ్రామంలో అయితే ఈ టెంపుల్ ఉంది.